నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? చేహకర్ అండి. ఏం చేస్తుంటారు? నేను స్వీట్ కొట్లో చేస్తాను. స్వీట్ కొట్లో పని చేస్తారు. ఎలా ఉన్నాయండి కూరగాయల ధరలు? కూరగాయల ధరలు పర్వాలేదండి. ఇదివరకు మీదకి పోయిన సంవత్సరం మీదకి ఇప్పుడు ఎంతోగా హ్యాపీగా ఉంటుంది. కానీ బియ్యం ఒకటే మరి ఎక్కువగా మరి రైసు దాని వలన జరుగుతుంది, అవి పెరిగినాయి. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు మ్యారేజ్ కాల, మా అమ్మకి కళ్ళు కనపడవు, బోధకాలు. ఆమెకి నాకు ఇచ్చేది 150 రూపాయలు జీతం. పెన్షన్ వస్తుంది అమ్మగారికి? అమ్మగారికి ఆఫ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలు చేశారు. ఏమో మరి తెలియదండి. ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను. ఏదన్నా అడిగాను అనుకో, ఇలాగ ఛానల్లో పడ్డామనుకో, అది చూసి నన్ను ఏడిపిస్తూ మొదలు పెట్టారండి. ఒకసారి ఇట్లాగే మాట్లాడినందుకు ఛానళ్ళతో దాని గురించి మరి ఇంటికి వచ్చి ఎగపడి కొట్టారు. ఎవరండి కొట్టింది మిమ్మల్ని? అక్కడ రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ బయటకు వచ్చాను అనుకో, అమ్మని ఏడిపిస్తాం. రాత్రుల పూట కొరనా కొడుకులు బేపచ్చంగా చేస్తాం, అవి చేస్తున్నారండి. సరేనండి, మరి ఎలా ఉంది ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వం పరిపాలన ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. అంటే చేసే ఆగడాలు దానికి అది ఎటు చూసినా కానీ ఏం చేద్దామన్నా కానీ కుదరట్లేదు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ ఇరికిపోయేది పేదవాడు. ఏదన్నా అనాదిగా వెళ్ళి ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగినాం అనుకో, ఆడేమన్నా నువ్వు ఏంటి, నీ బిల్డింగ్ అమ్ముతావా, మీ అమ్మా నాన్న చంపుతావా, అప్పుడు నా దగ్గర ఉంటావా అని అడిగే మాట. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఇదే అనుకుంటున్నానండి. జగన్ గారు. ఎవరైతే ఏమొచ్చినా కానీ అప్పుల్లో 14 ఏళ్ళు అయింది. ఆయన ఏం చేసింది? రుణం పథకం ఏమీ లేదు. మా ఇంట్లో ఒక్క నిలయం ఉంది, ఆ నిలయం కూడా దింగేయాలని ఇప్పుడు డోక్రా పథకాలు అందులో ఏమీ లేదు. మా నాన్నకి షుగరు బీపీ వచ్చి చచ్చిపోయాడు. దానికి ఆదరించే వాళ్ళు. ప్రభుత్వం బాగుందా మీకు? నాకు ఇచ్చేది ఏమీ ఇవ్వట్లేదు. అమ్మకు ఒకటే, అది ఇంకా తర్వాత ఏమీ లేదు. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు వాసు. ఏం చేస్తుంటారు? నేను గోల్డ్ షాప్, గోల్డ్ వర్క్స్. ఎలా ఉన్నాయండి కూరగాయల ధరలు? ఎలా ఉన్నాయి? ఇంకా వెళ్ళలేదండి. అంటే ఇప్పుడే కాదు, గత కొన్ని రోజుల నుంచి నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఎలా ఉన్నాయండి? పర్లేదండి, రైతు బజార్లో బాగానే ఉంది. బయట అయితే రేట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ రైతు బజార్లో బాగా. మరి చూసినట్టయితే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వ పాలన అనగానే ఏ రంగాల్లో ఉంటారు మీరు? ప్రభుత్వ పాలన ఏదైనా సరే, ఉద్యోగాలు కానీ, అంటే మామూలుగా అయితే ప్రతిపక్షాలేమో అన్ని రేట్లు పెంచేశారు అని అంటున్నారు. అంటే ఈయన వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం బాగాలేదు అని అంటున్నారు. మరి మీ ఉద్దేశం అయితే ఎలా ఉందనుకుంటున్నారు? బాగాలేదంటే కొన్ని రంగాల్లో అయితే వెనకబడి ఉందండి. ఈ పాలనలో కొన్ని రంగాల్లో, అంటే ఉద్యోగాలు కానీ ఇలాంటి రంగాల్లో వెనకబడి ఉంది. ఇతర రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రం వెనకబడి ఉంది. అభివృద్ధి వచ్చేటప్పటికి రోడ్స్ కానీ కూడా ఇంకా అభివృద్ధి జరగాలి. ఇంకా ఈ కూరగాయలు అంటే అంత ముందు నుంచి ఇతర గవర్నమెంట్లు పెట్టడం వల్ల రేటు అందుబాటులోనే ఉన్నాయి. మరి అసలు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు అంటే అవి ఎలా ఉన్నాయండి? మెయిన్ సంక్షేమ పథకాల వల్లే మళ్ళీ గవర్నమెంట్ రావచ్చు అనుకుంటున్నానండి నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు కదండి, మరి అటు చూడరంటారా జనాలు? అంటే ఆయన వచ్చిన తర్వాత ఇస్తారో లేదో తర్వాత సంగతి. ఇప్పుడైతే ఇస్తున్నారు కదా, అది అంటే ఇస్తున్నారు కాబట్టి అని నేను అనుకుంటున్నాను. ప్రజల్లో ఆల్రెడీ అందుతున్నాయి కాబట్టి ఇంకా దీని మీదే వాళ్ళు ఆలోచనలన్నీ ఉంటాయి. అసలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి రాష్ట్రానికి? ఎవరు వస్తే అన్ని ప్రజలకి ఏమేం కావాలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి అనుకుంటున్నారు? ఈ కొన్ని కూడా లోపాలు లేకోకుండా. కొన్ని కూడా లోపాలు ఏది వస్తే బాగుంటుందంటే మనం దాని గురించి నేను ఒక్కడైతే చెప్పలేము. ఒక గ్రూపు రాష్ట్రం మొత్తం కూడాను ఏదనుకుంటున్నారో అదే వస్తుంది. నేను చెప్పినా కూడా అది అంటే ఒక గవర్నమెంట్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది నేను చెప్తే.